నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ఏందో గట్ల చూస్తున్నారు ఇంకా హెడ్లైన్స్ షురూ చేయలేదనా మరి ఆలస్యం ఎందుకు హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి పట్నంలో అక్కడికి రాని ఆటలు మాకే ఎందుకు ఈ గోసలు అని అంటున్నారు తిప్పలు పడ్డ ప్రజలు మహేందర్ సింగ్ ధోని సార్ దున్నిండు చక్కటి పొలం ఇక చూసిన ఫ్యాన్స్ అంటున్నారు మా సార్కు కొట్టాలి ఓ పెద్ద సలాం పాదయాత్రలో మామూలుగా లేవు లోకేష్ సార్ మాటలు ముచ్చటిన్న తర్వాత మస్తు గరం అవుతున్నారు జగన్ సార్ అభిమానులు బడ్జెట్ సమావేశంలో శాసనసభ్యుల ముచ్చట్లు మళ్ళా ఎలక్షన్ ముందట ఏం చేస్తారో చూడాలంటున్నారు జనాలు మనిషి లేకుండానే నడుస్తుందంట ఈ ట్రాక్టర్ తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ నిన్ననే కదా నుల్లా మీకు ముచ్చట చెప్పిన పట్నంలో ట్రాఫిక్ తిప్పలు మస్తు ఉన్నాయని సరే మేం చెప్తే చెప్పినాం కానీ ఇనటోళ్ళ షోలా గీ ముచ్చట పడ్డదో లేదో తెలియదు మరే గట్లనే రోజుల 10 నిమిషాలు లేదంటే ఒక అర్ధ గంట కానీ గంటలు గంటలు ఎవరు నిలబడతారు మీకు ఎక్కడ జాగ దొరకలేదా మళ్ళీ వీళ్ళంట పబ్లిక్ కోసం పని చేస్తున్నారంట పబ్లిక్ను తిప్పలు పెట్టుడు మీ పనులు ఏంది పిల్ల గిట్ల ముచ్చట షురు చేసిందో లేదో ఎమ్మటే ఇంత గరం అవుతున్నదని పరేషాన్ అయితే కాకుర్రి గిట్లా గరం అయింది నేను కాదు మన పట్నం పబ్లిక్ ఎందుకంటారా ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎక్కడెక్కడ ఎందుకని మన పట్టణంలో మాత్రం పబ్లిక్ చాలా ట్రిప్పల్ అవుతున్నది ఇటు పెరుగుతున్న అభివృద్ధి పనులు గట్లనే రాజకీయ లీడర్లు ఒక కారణం అయితే ఇక ట్రాఫిక్ పోలీస్ సార్ల ఆంక్షలు బండ్లు నడిపేటోళ్ళకు మస్తు ఇబ్బందులు ఇక ఒక రకంగా చెప్పాలంటే గంటల కొద్ది పట్టణ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేవు అన్నట్టు ఇక ఇప్పుడున్న గోసలే సరిపోతలేవు అంటే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో మన ట్యాంక్ బండ్ దగ్గర గదేదో ఫార్ములా రేసింగ్ అని పెట్టి ఖతం కాక రేసింగ్ల కోసం అని చెప్పేసి పబ్లిక్ ను మస్తు తిప్పలు పెడుతున్నారు రాజకీయ నాయకులు ఇక గిదే ముచ్చట గిదేం పద్ధతి అని చెప్పేసి మస్తు గరమవుతున్నారు పబ్లిక్ ఇటు చూస్తేనేమో ట్రాఫిక్ తిప్పలు టైంకి ఆఫీస్ పోకపోతే ఇక అక్కడ చక్కగా ఇయర్ జీతాలు చెప్పుకోలేనని తిప్పలు మా బాధలు అసలు అర్థం కావు రాజకీయ నాయకులకు ఇక ఈ పరిస్థితి గిట్లున్నాయంటే ఇప్పుడు మళ్ళీ ఇదో అడ్డమైన రేసింగ్లు అరే పట్నంలో ఇంతగానం ప్లేస్ ఉన్నది ఏనో అక్కడ చేసుకోక ఈ పట్నం నడి మధ్యలో చేసుడేందని మస్తు గరం అవుతున్నారు పబ్లిక్ ఇక పట్నంలో అభివృద్ధి పనులు ఈ రేసింగులు గవి గివి ఏమో గానీ తిప్పలే మస్తుగా ఉన్నాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ చెప్పబోయే ముచ్చట చాలా మందికి జరింత ఆఖరికి వచ్చేదే ఇక ఇలా క్రికెట్ ఆడేటోళ్ళు అయితే ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే ఆయన మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గట్టిన మన జిందగీలా మనం ఎన్ని సాధించినా ఒక్కరోజు మన రైతు జీవితాన్ని గడపకపోతే ఐటంక మన మల్లోపారి ఆలోచన చేయాల్సి వస్తుంది మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే చలో ఇక ఆలస్యం ఎందుకు సార్ వీడియో చూడురి ఇప్పుడు నేను చెప్పవే ముచ్చటింటే చాలా మందికి జరిగితే అక్కడికి వచ్చేది అనుకుంటారు ఇక ఇంట్లో క్రికెట్ ఆడేటోళ్ళకైతే ఇక మస్తు తప్పకుండా చూడాల్సిందే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సార్ ఇక రైతుగా మారిన అన్నట్టు ట్రాక్టర్ తోటి పొలం దున్నుకుంటా పొలం అంతా మంచిగా చక్కగా రూపుదిద్దిండు ఇక ఇదే వీడియోను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేయగానే చాలా మంది అభిమానులు ఇక కామెంట్లు పెట్టి సార్ మస్తు మెచ్చుకున్నారు ఇక సార్ ఇట్లా వీడియో షేర్ చేసుకుంటారు సోషల్ మీడియాలో పని పూర్తయింది కానీ సమయం చాలా పట్టిందని చెప్పేసి క్యాప్షన్ పెట్టిండు ఇక ఊర్లో వాతావరణం గట్లనే వేసామంటే ఇష్టపడే మైసారు ఇప్పుడు ఖాళీ ఉన్న సమయంలో ఇట్లా కష్టపడి రైతు లెక్క మారుతున్నాడు అన్నట్టు అట్లనే ఇప్పుడు క్రికెట్ కూడా ఆడతలేడు కాబట్టి ఇక అటు దిక్కు వ్యాపార పనులు ఇక అట్లనే ఇక రేపు సినిమాలలో కనబడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నారు ముచ్చటిన జనాలు ఇక ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయితే రాజకీయ నాయకుల నడుమ లొల్లీలు కొట్లాటలు ఏ తీరుగా అవుతున్నాయో గట్లనే మన పక్క రాష్ట్రంలో కూడా అవుతున్నాయి మన దగ్గర నడిచినట్టే పాదయాత్రలు అక్కడ కూడా జోరుగా నడుస్తున్నాయి ఇక ఇలా ఇంకింత ముచ్చట ఏంటంటే రాష్ట్రం అసలు ఎక్కడ చక్కగా అభివృద్ధి పనులు లేవు గట్లనే ఇప్పుడున్న సీఎం అసలు ఏం చేస్తున్నాడో ఆయనకే చక్కగా సమజైతలేదు మరి ఇట్లా ఎవరన్నారంటే స్వర్ణకారులకి ప్రత్యేక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇండస్ట్రీ టైఅప్ చేయాలనేది ఒక లక్ష్యంగా మేము తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాలు చేసిన విధంగా గొర్రెలు కొన్ని పంపిణీ కార్యక్రమం చేస్తే బాగుంటుందని సలహా చేస్తాము. చేసి ఇన్సూరెన్స్ కూడా అనుసంధానం చేస్తాం. ఆదరణ పథకం మళ్ళీ తీసుకొస్తాం. అదే ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు ద కంపెనీస్ డైరెక్ట్లీ. ప్రతిపక్షంలో చాలా పరిచయాలు అయినా లేదు, దే ఆర్ ఆల్ రెడీ. ఈ సైకిల్ ఎప్పుడు పోతాడరా బాబు అని అందరు వెయిటింగ్.
పోతే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు వచ్చేదానికి. ఓకే, అమరావతి పైన నాకు ప్రేమ ఉండకపోవచ్చు, కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేయాలి కదా. ఇట్లా వందలాది పరిశ్రమలు పంపిస్తే ఇంకెన్నాళ్ళని మీరు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గురుగావ్, నోయిడా అక్కడ ఇంకెన్నాళ్ళని మనం పనిచేస్తాం. ఇతను చేస్తున్న డ్యామేజ్ ఇప్పుడు మీకు తెలియదు, రాబోయే దశాబ్దంలో తెలుస్తుంది. ఇంత వర్స్ట్ సీఎం భారతదేశ చరిత్రలోనే లేడు. వెస్ట్ బెంగాల్ ఇస్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, బీహార్ ఇస్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఉత్తర్ ప్రదేశ్ ఇస్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆంధ్ర జీరో. నిన్న బడ్జెట్ సమావేశంలో లొల్లీలు గట్లనే గంటల ఇంత మంచి చెడు చూసినాం, గట్లనే షవులతో ఇంత ఇన్నాం. మరి ఇవాళ ఏమేమి ముచ్చట్లయినాయి, గట్ల మనకు అక్కడికి వచ్చే ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా? చలో ఇక ఉన్నాయి లేని అని ముచ్చట్లో పని అని నడుచుకుందాం. పారి కేవలం ఒక నాగ్పూర్ మార్గమే కాదు సార్, ఇటు రామగుండం వైపు పోయే స్టేట్ హైవే కూడా ఉంది, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ సార్. అక్కడ కూడా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా మేము చక్కగా స్కైవే కట్టడానికి రెడీగా ఉన్నాం. మా హెచ్ఎండి డబ్బులు కూడా సమకూర్చుకొని పెట్టుకుని ఉంది. దురదృష్టం వారు ముందుకు రావడం లేదు. అధ్యక్ష సోదరుడు వివేక్ గారు ప్రగతి నగర్, బాచుపల్లి, అదే విధంగా మల్లంపేట గురించి చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే వారి మాటల్లోనే వారి సమాధానం కూడా చెప్పారు. బాచుపల్లిలో ఒక ఫ్లైఓవర్ ఆల్రెడీ కడుతున్నాం సార్, దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం. మల్లం ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ కూడా కడతా ఉన్నాం. దాంతో పాటు ప్రగతి నగర్ టు మహాదేవ్పురం ఒక 30 కోట్లతో లింక్ రోడ్ కూడా కడతా ఉన్నాం. కుత్బులాపూర్ లో మరొక 2 రోడ్లు, ఒకటి గోదావరి హోమ్స్ దగ్గర, మరొకటి వెన్నెలగడ్డ దగ్గర 11 కోట్లతో కడతా ఉన్నాం. విఎన్ఆర్ కాలేజ్ నుంచి బాచుపల్లి వరకు కూడా 28 కోట్లతో మరొకటి తీసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఫేజ్ 3లో అమీన్పూర్ టు హెచ్ఎంటీ కాలనీ 18 కోట్లు, ఇవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. హనుమాన్ టెంపుల్ నుంచి అక్కడ అపర్ణ హిల్ పార్క్ వరకు మరొక 14 కోట్లు. ఈ రకంగా ఒకవైపు లింక్ రోడ్లు, మరొక వైపు ఫ్లైఓవర్లు, ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కుత్బుల్లాపూర్లో రామరెడ్డి నగర్ టు ఫాక్స్ సాగర్ కూడా ఒక 29 కోట్లతో దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం సార్. ఒకప్పుడు మన రైతులు పొలం దున్నాలంటే ఏం చేసేదిల్లా, ఎడ్లకు నాగలు కట్టి మంచిగా పొలం అంతా చక్కగా దున్నేది. ఇక అయిటాక కొన్ని రోజుల తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి. ట్రాక్టర్లు వచ్చినాక పనులు జల్ది అవుతున్నాయి. కానీ ఇంకింత పని రైతులకు ఎట్లయినా తగ్గియాలి అని ఇక్కడ ఒక అన్న మంచి ఉపాయమే చేసిండు. ఇక ఆలస్యం చేయకుండా ఇంకా ఏదేందో మీరే చూడండి. ఒకప్పుడు మనం రైతుల పొలం దున్నాలంటే కథ ఏం చేసేదిలా, ఇక ఇట్లకు నాగలు కట్టి మంచిగా పొలం అంతా చక్కగా దున్నేది. ఇక ఐటంగా కొన్ని రోజుల తర్వాత టెక్నాలజీ మారినట్టు ఇక అట్లా కొత్త ట్రాక్టర్లు అనేవి వచ్చినాయి. ఇక ట్రాక్టర్లో పక్కపోటి 2 పెద్ద గిర్రలు పెడితే అవే మంచిగా చక్కగా సాఫ్ చేసేది అన్నట్టు పొలం. ఇక జర ట్రాక్టర్లు వచ్చినాక ఐటంగా పెనులు కూడా జల్దీ అవుతున్నాయి. ఇక ఇంకింత పని ఏమైనా చేసి రైతులకు ఆసరమైదామని ఇక ఆలోచన చేసి ఇక ఇక్కడ కనబడే అన్న. ఇక ఇక్కడ కనబడుతున్న ట్రాక్టర్ చూడుర్రి, మనిషి లేకుండా గట్టెట్లా పోతుందా అని పర్సన్ కాకురి. అన్న సెల్లులో మొత్తం కంట్రోలింగ్ పెట్టింది అన్నట్టు. ఇక సెల్లులు ఎట్లా చూపెడితే గట్లా చేసుకుంటూ పోతుంది అన్నట్టు. అంటే జర అటు ఇటు ఆలోచిస్తే ఇక కథం పొలంలో దిగి మళ్ళీ అటు ఇటు చేయాలన్న ఆలోచన కూడా అవసరం లేదు. చక్కగా కథం ఒక దగ్గర కూర్చొని సెల్లులో ఏం చెప్తే గదే చేస్తానట్టు ట్రాక్టర్. చూసిన రోజులు అన్న రైతులకు ఎంత మంచి ఆశ్రయ పని చేసేవాళ్ళు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో. ఇలా మన అదర్ న్యూస్ లా షిట్కు పొట్టుకు వార్తలు, గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి.
ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మ న్యూస్.